ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా నోటితో నేను అనకూడదు, నీ నోటితో నువ్వు అనేసావు. నువ్వు అన్నది నిజం లావణ్య. ఏంటత్తయ్య అందరూ కలిసి ఏదో మీటింగ్ పెట్టారు? అది కూడా మేం లేకుండా. అవని ఏదో విషయం మాట్లాడడానికి వచ్చింది, ఎందుకో చెప్పడానికి సందేహిస్తోంది. ఏమవనే, మేమంతా ఉంటే చెప్పడానికి ఏమైనా ఇబ్బందా? ఏ విషయంలోనూ మనలో మనకి దాపరికాలు ఉండవు కదమ్మా. అలా ఆలోచించాల్సిన అవసరమేం లేదు. మీతో ఏకాంతంగా చెప్పే రహస్యమేమీ కాదత్తయ్య. నేను కూడా అందరి ముందే చెప్పాలని వచ్చాను. అయితే ఇంకెందుకు ఆలస్యం? అందరం ఉన్నాం కదా, చెప్పమ్మా. చెప్పవని. అదే అత్తయ్య, సౌమ్య విషయంలో మీరేదైనా సహాయం చేస్తాను అని అన్నారు కదా. చేస్తామమ్మా. చిన్న పిల్ల క్షేమంగా ఇంటికి తిరిగి రావడం కోసం మేము ఎలాంటి సాయమైనా చేస్తాం. కిడ్నాపర్స్ ఫోన్ చేశారా? డబ్బు డిమాండ్ చేశారా? ఎంత అడిగారో చెప్పమ్మా. ఈ సమయంలో అనకూడదు గాని మేం అవసరాలకు అడిగితే ఎందుకు, ఏమిటి, ఎలా అంటూ 100 ప్రశ్నలు వేస్తారు. అవని సుజాతల విషయంలో మాత్రం అసలు వెనకడుగే వేయరు. కావ్య విషయంలో మీ కాళ్ళు కూడా పట్టుకున్నాం, కొంచెం కూడా కనికరం చూపించలేదు మీరు. ఎందుకు చూపిస్తారన్నయ్యా? ఈ ఇంట్లో ఇష్టమైన వాళ్ళు అని ఒక వర్గం, ఇష్టం లేని వాళ్లమని మరొక వర్గం ఉన్నాయి కదా. అక్క, మీరంతా కాసేపు ఆగండి. అవని ఏం చెప్పబోతుందో ముందు అందరం విందాం. అవని, విషయం ఊరగాయ నాంచినట్టు ఇంకా నాంచకు, తొందరగా చెప్పు. అత్తయ్య, నేను చెప్పింది విన్నాక మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కోపం వస్తుంది. మీరెలా రియాక్ట్ అవుతారో కూడా నేను ఊహించలేకపోతున్నాను. కానీ చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే నాలో నేను మదన పడ్డం వల్ల ఉపయోగం లేదు. నేను చెప్పింది విన్న తర్వాత పెద్ద మనసు చేసుకుని సమస్యకు పరిష్కారం చూపించండి. సౌమ్య క్షేమంగా ఇంటికొచ్చేలా చేయండి. ఇంత ఉపోద్ఘాతం చెప్పావంటే అదేదో తేడా విషయంలాగానే అనిపిస్తుంది. మా వల్ల అయ్యేదైతే తప్పకుండా చేస్తామమ్మా. ముందు విషయం ఏంటో సూటిగా చెప్పు. సౌమ్యను కిడ్నాప్ చేసిన వాళ్ళు నిన్న నాకు ఫోన్ చేశారు. నన్ను ఒక చోటుకి రమ్మంటే వెళ్ళాను. తీరా చూస్తే వాళ్ళు ఎవరో కాదు, మన ఇంటికి అమ్మవారి మీద డాక్యుమెంటరీ తీయాలని వచ్చారు కదా వాళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.